కాంబినేషన్ ఇండస్ట్రీ ఈ పదం చుట్టూనే తిరుగుతుందంటే ఆశ్చర్యం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద వీటికుండే డిమాండ్ అలాంటిది. మరి మేకర్స్ కూడా కథ కన్నా ముందు కాంబోల సెటప్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కూడా. ఈ క్రమంలో తన సినిమాల కన్నా యాటిట్యూడ్తోనే ఎక్కువ క్రేజ్ కొట్టేసిన ఈ డైరెక్టర్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కాంబోలో ఓ సినిమా రానుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. హరీష్ శంకర్ సినిమాల కన్నా తన యాటిట్యూడ్తోనే బాగా పాపులర్ అయిన ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో తీసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే. దాంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తే బాగుండు అనుకున్న అభిమానుల కోరికను నెరవేరుస్తూ వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను పట్టాలెక్కించారు మైత్రి మూవీ మేకర్స్. అయితే 2 రోజులు ముందుకి 4 రోజులు వెనక్కి అన్నట్టుగా ఈ సినిమా నత్తనడకన సాగుతూ ఉండడంతో ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశాడట ఈ క్రేజీ డైరెక్టర్. మొదటగా హీరో రామ్ పోతినేనిని అనుకున్నప్పటికీ ఆ కాంబో వర్కౌట్ కాకపోవడంతో తాజాగా బాలయ్య బాబుతో సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడట డైరెక్టర్ హరీష్. ఇటీవల మలయాళంలో హిట్ అయిన ఆవేశం రీమేక్ ను బాలకృష్ణతో చేస్తే బాగుంటుందని, ఫహాద్ ఫాసిల్ చేసిన పాత్రను తెలుగులో బాలయ్య చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడం పక్కా అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించనున్నాడని, అయితే హరీష్ స్క్రిప్ట్ పూర్తి చేసి బాలయ్యకు కథ వినిపించిన తర్వాతే సినిమా ఫైనల్ అవుతుందని టీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి. రీమేక్ల పట్ల అంతగా ఆసక్తి చూపని మన నటసింహం ఈ రీమేక్ దర్శకుడితో సినిమాకి ఎలా సై అంటాడు. For more videos like this, subscribe Big TV channel.